హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనము సన్న బజ్జీ రెసిపీ ఉగ్గానితో చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో 250 గ్రామ్ శనగపిండి, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంకా తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఒక రెమ్మ కరివేపాకు త్రుంచి వేసుకోవాలి. తరువాత కొంచెం వాము వేసి తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తరువాత జీలకర్రని కూడా కాస్త నలిపి వేసుకోవాలి. పసుపు కూడా వేసి నీరు పోయకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని జారుగా అయ్యేలాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మనము స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మన చేత్తో కొంచెం కొంచెం ఆ బజ్జీ పిండిని వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఎంతో వేడివేడిగా ఉండే సన్న బజ్జీ రెడీ అవుతుంది. సన్న బజ్జీ ఉగ్గాని రెసిపీతో చాలా బాగుంటుంది. ఉగ్గాని రెసిపీ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. Please like, share, comment and subscribe to our channel.